హలో అండి, నమస్తే నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఫాలో మై థాట్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా సొరకాయ గారెలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈ సొరకాయతో ఎప్పుడు కర్రీసే కాకుండా ఇలా డిఫరెంట్గా గారెలు కూడా చేయండి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ సొరకాయ గారెలు చాలా హెల్దీ. ఇప్పుడు మనం ఇవి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా మనము ఒక సొరకాయను తురిమి ఒక కప్పు సొరకాయ తురుము తీసుకోవాలి. అలాగే కొన్ని ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు తురిమి తీసుకోవాలి. అలాగే బియ్యం పిండిని కూడా తీసుకోవాలి. ఒక కప్పు తురుము సొరకాయకు ఒక కప్పన్నర బియ్యం పిండి పడుతుందండి. అలాగే మిక్సీ జార్లోకి ఒక 10 పచ్చిమిర్చి, కాస్త జీలకర్ర, కొన్ని వెల్లుల్లి, కాస్త సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అలాగే ఇందులోకి అల్లం కూడా వేసుకోవాలి. నేను అల్లం పేస్ట్ పిండిలో కలుపుతానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందాక నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో వేసుకోవాలి. కొత్తిమీర, సొరకాయ తురుము, ఆనియన్స్, అలాగే కాసని నువ్వులు, కాస్త అల్లం పేస్ట్ ఇలా వేసుకున్నాక పచ్చిమిర్చి ఇలా వేసుకున్నాక కాస్త వరిపిండి కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. సొరకాయ తురుముకి తేమ అనేది ఉండడం వలన వాటర్ అనేది పోయకూడదండి. ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా వరిపిండి వేసుకొని కలుపుకోవాలి. పిండిని ఇలా వీడియోలో చూపించిన విధంగా మనకు మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ముద్దలా వచ్చేటట్లు పిండిని తడుపుకోవాలి. ఇప్పుడు మనం బాణీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని కాస్త మంటను సిమ్గా పెట్టి వేడి చేసుకోవాలి. ఆ ఆయిల్ వేడెక్కేంత వరకు మనం గారెలను ప్రిపేర్ చేసుకోవాలి. ఈ గారెలను ఒత్తుకోవడానికి మనకు పాలిథిన్ కవర్ కానీ లేదా ఆయిల్ కవర్ కానీ యూజ్ చేయొచ్చు. ఈ కవర్పై కాస్త ఆయిల్ కానీ వాటర్ కానీ రెండు అప్లై చేయొచ్చు. కాస్త అప్లై చేసి కాస్త నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని మనము వీడియోలో చూపించిన విధంగా మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఈ గారెను ఒత్తిన తర్వాత మధ్యలో చిన్న హోల్ చేస్తే గారె లోపలి భాగం కూడా చాలా బాగా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు ఈ గారెలను తీసుకొని బనీలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ గారెలను రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటే గారె లోపల వైపు కూడా చక్కగా ఫ్రై అవుతుందండి. కొంతమంది పిల్లలు ఈ సొరకాయ తినడానికి ఇష్టపడరు, కానీ ఇలా చేసి చూడండి. ఇవి తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేయొచ్చు. చూసారా అండి, మనం ఈ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. యమ్మీ యమ్మీ టేస్టీ సొరకాయ గారెలు రెడీ. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.